చంటి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్కసారిగా పూర్తిగా పరిస్థితులన్నీ మార్చేస్తాడు. ఆఖరికి వంట విషయంలో కూడా చంటినే ఇన్వాల్వ్‌మెంట్. పనోళ్ళందరికి కూడా బాగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మసాలా ప్యాకెట్లని అవని ఇవని వాడకండి. ఈ చంటి చేత్తో చేసే మసాలానే వాడండి అంటూ వంటలో కూడా అద్భుతంగా ఎలా రాణించగలనో మీ అందరికీ చూపిస్తాను. చంటి అంటే ఊరంతా మారుమ్రోగిపోవాలనైతే చెప్తూ ఉంటాడు. మరోవైపు సింధూర ఆ రవిబాబు విషయంలో బాధపడుతూ ఉంటే, మరోవైపు సింధూర వాళ్ళ చెల్లెలు ఇంట్లో పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది. అక్క ఎప్పుడు మంచి భర్త రావాలని దానికన్నా మంచి అత్తమ్మ రావాలి అని కోరుకుంది. మరి చంచలమ్మ లాంటి అత్త ఎందుకొచ్చిందమ్మా? కనీసం అక్కను మన ఇంటికి కూడా పంపించడం లేదు అని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లెలు. ఇలా ఏం జరగకూడదమ్మా, రేపు నాకు కూడా పెళ్లి చేస్తారు కదా, నాకు ఇలాంటి చంచలమ్మ లాంటి అత్త అయితే నాకొద్దమ్మా అని చెప్పే టైంకి కరెక్ట్‌గా చంచలమ్మ అయితే వాళ్ళ ఇంట్లో వచ్చుంటుంది. చంచలమ్మ ఏంటి కోడలికి అలా అయినా కూడా కనీసం పుట్టింటికి కూడా పంపించదు. తన ఇంట్లోనే పెట్టుకొని ఉంటుంది. తను ఆ ఇంట్లో ఆ గదిలో ఒక్కటే కుమిలి కుమిలి ఏడుస్తున్నా కూడా చంచలమ్మ తన అత్తి ప్రేమతో కోడలనైతే ఇంట్లోనే పెట్టుకుంటుంది. కనీసం పుట్టింటికి ఒక్కరోజు కూడా పంపించకుండా. ఆ విషయంలోనే సింధూర వాళ్ళ పుట్టింటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దీన్ని అతి ప్రేమ అనాలా, శాడిజం అనాలా అన్నట్టు వాళ్ళు బాధపడుతూ ఉంటారు సింధూర విషయం.